వార్డు మెంబర్స్ను వేదికను అలంకరించవలసిందిగా కోరినాను. 2019 నుండి 1-2-2024 5 సంవత్సరాల 10 కాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్న గౌరవ సర్పంచ్ మరియు పాలకవర్గము మరియు ఫ్రంట్ లైన్ వర్కర్స్, అంగన్వాడీస్ కానీ, వివోస్ కానీ, ఆశా వర్కర్స్ కానీ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతో విజయవంతం చేసినారు సార్. కరోనా మహమ్మారి కాలంలో ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎంతో కష్టపడి పనిచేసినారు సార్. వారికి నా ధన్యవాదాలు. ప్రతి సర్వేలో అంగన్వాడీ టీచర్లు, మహిళా మండలి అధ్యక్షులు, వివోసు, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎంతో శ్రమ కోర్చి ప్రతి పనిలో విజయవంతం చేసినారు సార్. వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. గౌరవ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, పాలక వర్గము, కోఆప్షన్ సభ్యులు ప్రతి సమావేశంలో గ్రామంలో ఉన్న సమస్యలను చర్చించి చాలా పనులు చేయడం జరిగింది సార్. అందులో భాగంగా శానిటేషన్, ముఖ్యంగా గ్రామ పంచాయతీ అంటే శానిటేషన్ సార్. దాంట్లో భాగంగా ట్రాక్టరు, ట్యాంకరు కొనుగోలు చేయడము, ఇంటింటికి చెత్తను తీసుకొని డంప్ యార్డుకు తరలించడము, గ్రామమును పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేసినారు సార్. ట్యాంకర్ సహాయంతో MGNREGS నిధుల కింద 4000 పైచీలకు మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ను పెంచడం జరిగింది సార్. హరితహారం మరియు పల్లె ప్రగతి భాగంగా 1 ఎకరంలో PPV పల్లె ప్రకృతి వనము ఏర్పాటు చేసుకోవడము, దానిలో 4008 మొక్కలను నాటడం జరిగింది సార్. మరియు 1/2 ఎకరంలో మండలంలో అతిపెద్ద నర్సరీ ఏర్పాటు చేసుకోవడము, ప్రతి సంవత్సరము ఇంటింటికి 6 మొక్కలు అందించడం జరుగుతుంది సార్. మిగిలిన మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్గా ఉపయోగిస్తున్నాం సార్. మరియు TKP తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి 2 సార్ విలేజ్లో 2 ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యువతను చెడు మార్గాలకు వెళ్లకుండా మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి TKP చుట్టూ 300 మొక్కలు నాటడం జరిగింది సార్. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అత్యధికంగా CC రోడ్స్, ఈ పాలకవర్గం హయాంలో అత్యధికంగా CC రోడ్స్, దాదాపుగా 50 వరకు కొత్త CC రోడ్స్ వేయడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ నిధులు మరియు సర్పంచ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారి నిధులతోని, MLC గారి నిధులతోని రోడ్లు వేయడం జరిగింది సార్. అలాగే దాదాపుగా 19 కొత్త డ్రైనేజీలను నిర్మించుకోవడం జరిగింది సార్. ఇంకనూ వాటికి సంబంధించిన బిల్లు సర్పంచ్ గారికి పెండింగ్లోనే ఉన్నాయి సార్. త్రాగునీరు విషయంలో అతి ముఖ్యమైన సమస్య గ్రామంలో త్రాగునీరు సార్. గ్రామంలో చాలా వరకు బండతోని నిండి ఉన్నది సార్. ఉండడం వల్ల దానితో పైప్ లైన్ ఎక్కువ లోతు నుంచి వేయకపోవడం వల్ల వెహికల్స్ పెరగడంతో దాంతో ఊకే డ్యామేజ్ జరగడం జరుగుతుంది సార్. అట్లా ఉన్నా కానీ అట్టి సమస్యను మొదటిగా వీళ్ళు ఈ పాలకవర్గం నియామకమైన 2019 నుంచి యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ సర్పంచ్ మరియు పాలకవర్గం చొరవ తీసుకొని చాలా వరకు సమస్యను తీర్చడం జరిగింది సార్. వాటికి సంబంధించిన బిల్లులు కూడా ఇంకనూ పెండింగ్ ఉన్నాయి సార్. ప్రస్తుతం గ్రామంలో 3 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి సార్. మరొక ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించుకుంటే చాలా వరకు త్రాగునీటి సమస్య ఉండదు అనేసి మన సర్పంచ్ గారు గుర్తించడం జరిగింది సార్. ఆయనను చొరవ తీసుకొని గతంలో 70,000 నుంచి 80,000 వరకు కరెంటు బిల్లులు వచ్చాయి సార్. అట్టి వాటిని గుర్తించిన సర్పంచ్ గారు మరియు పాలకవర్గము ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడము, కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేసి కొన్ని మోటార్లను తొలగించడము, దానితో ఇప్పుడు మాకు విద్యుత్ బకాయిలు వచ్చేసి 30,000 నుంచి 40,000 మధ్యలో వస్తున్నాయి సార్. అట్టి నిధులను కూడా తగ్గించి గ్రామ ఆదాయాన్ని ఇతర అభివృద్ధి పనులకు మళ్లించడం జరుగుతుంది సార్. శ్మశాన వాటిక 2016లో మండలంలో మొదటిగా శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకోవడము జరిగింది సార్. దాని చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ అనేది గతంలో లేదు సార్. ఈ పాలకవర్గం దాన్ని గుర్తించి దాని చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది సార్. మరియు దాన్ని ఒక పార్కు లెక్క అందంగా తీర్చిదిద్ది 1000కి పైగా మొక్కలను నాటడం జరిగింది సార్. ఊరిలో ఉన్న ఘన ద్రవ వ్యర్థాలను, ప్లాస్టిక్ వ్యర్థాలను, సీసాలను, అట్ట ముక్కలను సేకరించి సెగ్రిగేషన్ షెడ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. దాన్ని కంపోస్ట్ తయారు చేసుకొని అవెన్యూ ప్లాంటేషన్కు వాడడం జరుగుతుంది. డంప్ యార్డ్ను కూడా కొత్తగా నిర్మించడం జరిగింది సార్. నేను ఇందులో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాను సార్. చేసినా కానీ మాకు ఇంత గుర్తింపు అనేది లేదు సార్. అదొకటి మాకు బాగా
బాధాకరం ఉన్నది. అయినా మా ప్రజలే మా వాళ్ళే అన్నది మా ఊర్లే కాబట్టి మేము చేయాలి, సేవ చేయాలి. మేము ఎంత అయినా మంచిగా ఎంత పని చెప్పినా మా సర్పంచ్ గారు పని చెప్పినా కూడా చేసినాం, కార్యదర్శి పని చెప్పినా కూడా చేస్తాను సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరియు ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అక్క చెల్లెలు అన్నదమ్ములను ఎందుకనంటే ఆశాలు, అంగన్వాడీలు, సిఏలు, వివోలు, ఈజీఎస్ వాళ్ళు, గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం మనం కలిసికట్టుగా పనిచేస్తున్నాం కాబట్టి మనం అందరం అక్క చెల్లెళ్ళలాగా అన్నదమ్ముల్లాగా మెదులుతాం కాబట్టి మిమ్మల్ని ఆ రకంగా సంబోధించాను. మరియు 5 సంవత్సరాల సర్పంచ్ గారి పాలనలో అంగన్వాడీ సెంటర్లు అయితే మాకు ఎవరికి రాలేదు సార్. ఇక మాకు నా ఒక్కదానికే ఒక భవనం ఉన్నది, మా వాళ్ళకి ఎవరికి లేదు. నా అంగన్వాడీ సెంటర్లో కూడా కరెంటు లేదు, వాటర్ సప్లై అయితలేదు సార్. ఇక వాళ్ళ 6గురికి లేదు సార్. ఈ 5 సంవత్సరాల పాలనలో మేము కరోనా టైంలో కూడా అందరికీ గ్రాసరీ ఇప్పించినాం సార్. ఇల్లు తిరుగుకుంటూ సర్వే చేసుకుంటూ కరోనా వచ్చిన వాళ్ళందరికీ పప్పు, బియ్యము, నూనె అవి అన్నీ సప్లై చేసినాం సార్. మేము కూడా మా ఊరి కోసం చాలా సేవ చేస్తున్నాం సార్. మమ్మల్ని గుర్తించి మీరు మాకు అండదండలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. విచ్చేసిన ఎంఆర్ఓ సార్ గారికి ప్రత్యేక అభినందనలు మరియు ఎంపీడీఓ సార్ గారికి. కరించిన పెద్దలకు మరియు వచ్చిన సిబ్బందికి నా ఉద్యోగాలకు నమస్కారం. గడిచిన 5 సంవత్సరాల్లో నా సర్పంచ్ గారు మా 8వ వార్షిక సమావేశం జరిగినప్పుడు సార్ ఇట్లా మా సమావేశం ఉన్నది, మహాసభ తప్పకుండా రావాలని ఒక ఫోన్ ద్వారా పిలిచినందుకు వారు వచ్చి మా సభను విజయవంతం చేసినారు. మరియు వారి సూచనలు, సలహాలు ఎన్నో ఇచ్చి వివోను ఈ విధంగా ఉంచుకోవాలి అని మా యొక్క జమా చెల్లింపులు చదివి విని మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అందుకే ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు గ్రామంలో కూడా కొన్ని విలేజ్లలో కంటే ఎక్కువగా మాకు అభివృద్ధి జరిగిందని మేము భావిస్తున్నాము. చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చాలా విషయాలలో ప్రతి 2-3 మాసాలకోసారి కానీ దాని సమయం వచ్చినప్పుడు కానీ గ్రామ సభలు నిర్వహించి ఎప్పటికప్పుడు నీళ్ళ విషయంలో కానీ ఇంకా చాలా విషయాల్లో ప్రత్యేకమైన పర్యవేక్షణ జరిపి మా సమస్యలన్నీ దాదాపు గత ముందు సర్పంచుల కంటే ఎక్కువగా వీరు చొరవ తీసుకొని చేశారని మేము నమ్ముతున్నాము. అందుకని వారికి కృతజ్ఞతలు. తర్వాత మా ఎస్సీ కాలనీ విషయంలో కూడా కొన్ని పనులు వారికి చెప్పినాము. అవి కొంతవరకు చేసిళ్ళు కానీ వారికి బడ్జెట్ అందిందో అందలేదో తెలియదు, కొన్ని పనులు ఆగిపోయినాయి. ముఖ్యంగా మాకు వివో ఆఫీస్ కావాలని అందరం కలిపి అడిగినాము, మాకు ప్రత్యేకంగా కూడా అడిగినాము. అందు విషయంలో కూడా వాళ్ళు సాధ్యమైతే ట్రై చేసింది కానీ కాలేదు సార్. ప్రత్యేక అధికారి గారికి తెలియజేస్తున్నాం, మాకు వివో బిల్డింగ్ కావాలి సార్. ఓకే సార్. తర్వాత ఇంకా ఎన్నో విధాలుగా కరోనా టైంలో అలాంటి ఇబ్బందికరమైన ప్రతికూలమైన వాతావరణాల్లో కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామంలో ఎన్నో కార్యక్రమాల్లో సేవ చేశాడు, ఎన్నో కార్యక్రమాల్లో దగ్గర ఉన్నాడు. సిబ్బందిని కానీ మా ఫ్రంట్ లైన్ వర్కర్స్ని కానీ అందరినీ కానీ హెచ్చరించైనా, కోపడైనా, లేకుంటే ఇబ్బంది పెట్టే సంతోషం ఎంతగానో అందిందని భావిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా చిన్న మాటలు ముగిస్తున్నాను. ఆత్మీయ వేదిక సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన ఎంపీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, సర్పంచ్, గౌరవ సర్పంచ్, పాలకవర్గ సభ్యులందరికీ నమస్కారం. మన సర్పంచ్ గారు గత కరోనా టైంలో కూడా ఎంతో సేవ చేసి ఊళ్ళో ప్రతి వార్డుకు సిబ్బందిని కానీ, ఆశా కార్యకర్తలను కానీ, మిగతా వాళ్ళని కూడా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, పెన్షన్లు కూడా కొన్ని వచ్చినాయి మన ఊరికి. ఈ 186 పెన్షన్లు వచ్చినాయి. ధర్మసాల మన జనాభా ప్రాతిపదికన చూసుకుంటే మనకే ఎక్కువ రావడం జరిగింది. అదేవిధంగా మా వాడికి ఇట్లా సీసీ రోడ్ పోయాలనంతో సీసీ రోడ్ పోయడం జరిగింది, సైకాల్లో కూడా పోయడం జరిగింది. ఇంత గ్రామ పంచాయతీ సిబ్బందితో పని చేయించుకుంటూ ఎంతో నీట్గా, ఎంతో స్వచ్ఛంగా ఉండేటట్టు చేయడం జరిగింది. పల్లె ప్రకృతి వనం కానీ, లేకపోతే క్రీడా ప్రాంగణం కానీ, మిగతా ఏ విషయాలైనా సిబ్బందిని ఇబ్బంది పెట్టుకుంటా వారితోటి
పనులు చేపించి గ్రామానికి మాత్రం సర్వం సేవ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పాలకవర్గం సభ్యులు కూడా వారు సహకరించడం జరిగింది, సిబ్బంది సహకరించడం జరిగింది. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, సీఏలు, మిగతా వాళ్ళు ఎవరైనా కూడా అన్నయ్యకుల సంగతి అంటే ఆయన కట్టులో పెట్టుకొని అందరినీ కాపాడడం జరిగింది. ఏ రోజు యొక్క ఇరిగేషన్ కూడా రాకుండా 5 సంవత్సరాలు పరిపాలన బాగా జరిగింది. కార్యదర్శి గారు కూడా వారికి చేదోడు వాళ్ళిద్దరు సహకరిస్తేనే గ్రామం డెవలప్ అయింది. మండలం ధర్మసార్ మండలం అత్యధికంగా డెవలప్ అయింది. ఏ ఊరు చూసినా, నేను ధర్మసార్ చూసినా వేరే గ్రామాలలో పోతే మన ఊరున్నంత నీట్గా ఎక్కడ లేదు. నేను అంటే మన గొప్ప చెప్పుకున్నాను కదా, చూస్తే చెప్తుంది. అక్కడ వేరే ఊళ్ళలో అది పారిశుద్ధ్యం చూస్తే అది కొంచెం వేరే తీరు ఉన్నది, మన దగ్గర నీట్గా మంచిగా బాగా అనిపించేది. మరి మన ఊరికి అంత మంచిగా జరుగుతుంది. సర్పంచ్ కొంచెం కోపంగా అంటాడు కానీ లోపల మనసు విన్న ప్రేమతో ఉండేది. కోపంగా అవసరం సార్ అనేది, కాకపోతే లోపల ఆయనకు గుండెలో ప్రేమ ఉండేది. అదొక్కటి బాగా 5 సంవత్సరాలు మిగతా సర్పంచ్ల మీద కొంత అప్పుడప్పుడు ఎలిగేషన్ వచ్చింది, మన సర్పంచ్ ఇంతవరకు ఎలిగేషన్ రాలేదు. అదొక్కటి బాగా మనకు అన్నకు కృతజ్ఞత. మిగతా వారికి కూడా నా కార్యదర్శి వారికి కూడా కృతజ్ఞత. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిస్తేనే గ్రామం డెవలప్ జరిగింది. పాలకవర్గ సభ్యులు కూడా వీరికి సహకరించడం జరిగింది. మన ఊరు కోఆప్షన్ మెంబర్లు, మిగతా వారి సిబ్బందికి, మిగతా వారందరికీ కృతజ్ఞత. అందరూ కింద కూర్చొని ఆనందిస్తూ ఉంటారు. మా సెంటర్కు 12 కుర్చీలు కొనిచ్చింది సార్. ఇప్పుడు పిల్లలకు కూడా 15 కుర్చీలు కొనిస్తాను హామీ ఇచ్చారు. ప్రతి ప్రోగ్రాం చేసిన, అన్నప్రసన్న, బర్త్డేలు, శ్రీమంతాలు చేసిన సర్పంచ్ గారికి ఫోన్ చేయగానే తొందరగా వచ్చి మా తల్లులందరికీ సహాయ సహకారాలు అందించారు. అందులకు సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కలిసి పనిచేసినాం. ఎంఆర్ఓకు, ఎంపీడీఓ గారికి నమస్కారం సార్. నారాయణగిరికి ఇంకొక వాటర్ ట్యాంకు కావాలి సార్, అది ఫిక్స్డ్ పండగ ఉన్నారు సార్. అయితే ఊరు సగం పాల్గొంది. వేదికను అలంకరించినటువంటి ఎంపీటీఓ, ఎంఆర్ఓ గారులకు, సర్పంచ్, ఉప సర్పంచ్ గారులకు, కార్యదర్శి గారికి, ఇక్కడ సభలో ఉన్నటువంటి అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అది గ్రామస్తులు అందరికీ ధన్యవాదాలు. 5 సంవత్సరాల కాలాన్ని ఏ ఒడిదొడుకులు లేకుండా నిర్వహించినటువంటి సర్పంచ్ సోమిరెడ్డి గారికి, ఉప సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సోమిరెడ్డి గారు నా శిష్యుడు. చిన్న పిల్లవాళ్ళప్పటి నుంచి శిష్యుడు. చాలా సౌమ్యుడు, స్నేహశీలి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ బ్యాచ్ అంతా కూడా గ్రామం యొక్క అభివృద్ధికి కృషి చేసినారు. ఎక్కడ ఏమీ లోటు లేకుండా చేసిండని భావిస్తున్నాను. అది మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. వారు ఈ నిన్నటి నుండే సర్పంచ్ పదవీ కాలం అయిపోయింది. ఇక ముందు దీన్ని ఆసరాగా చేసుకొని ఎంతోమంది పరిచయాలు, అదివరకు కూడాను పరిచయాలు రాజకీయ నాయకులతోటి, మరి ఉద్యోగస్తులతోటి, పెద్ద పెద్ద ఆఫీసర్లతో అందరితో మంచిగా ఉండే అందరికి పరిచయాలు ఉన్నాయి. ఇంతటితో తాను ఆగకుండా
ఇంకా రాజకీయాల్లో పెద్ద పెద్ద పదవులు కూడా పొందాలని, అటువంటి శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయని నేను సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. వారి ఆరోగ్యంగా ఔషధవంతంగా ఉండాలని దీవిస్తూ ఇప్పుడు విరమించుకుంటున్నాను. మరి ఇప్పుడు ప్రముఖులకి మరియు ఆశా వర్కర్లకి, తహసీల్దార్ గారికి, తర్వాత పాలకవర్గం నారాయణగిరి వారికి, గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 5 సంవత్సరంలో నిరాటంకంగా సర్పంచ్ పదవిలో కొనసాగుతూ అన్ని అభివృద్ధి కార్యక్రమంలో నేను ముందున్నానని చెప్పి ప్రతి పనిలో కూడా మన ప్రభుత్వం ఏ పని చేపట్టినా అందరికంటే ముందు సర్పంచ్లలో నేనే ముందున్నానటువంటి మాకు అన్ని విధాలుగా తోడ్పడ్డ సోమిరెడ్డి గారికి నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఆర్థిక శుభాకాంక్షలు, మరి ఆయుధారోగ్యాలతో ఉండాలని, ఇక ముందు ఇంకెన్నో పదవులు ఆశించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు నారాయణ గారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు నారాయణగిరి గ్రామంలో ఓ పాలకవర్గంగా నేను, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సెంటర్లు, సిఏలు, ఇంకో విషయానికి వచ్చిన మన ప్రజలు కూడా ప్రజలలో కూడా మాకు సహకరించి 5 సంవత్సరాల పదవికి సహకరించి ఊరిని అభివృద్ధి చేసేందుకు ఈ సమావేశం ఇలా మా పదవి కాలం ఇక నిన్నటికి అయిపోయింది కాబట్టి సమావేశానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఎంఆర్ఓ సదానంద సార్ గారు, మా ఎండిఓ గారు, మా ఉప సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, మా వార్డు మెంబర్లు, కోఆప్షన్లు, మన నాయకులు, ఊరు పెద్దలు, అక్కలు, అమ్మలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిజంగా సంతోషం. ఎవరో బాధపడతారు, నాకు బాధపడే రోజులు కాదు. ఎందుకంటే నేను ఈరోజు ఇంట్లో మొదలు పెడితే నేను బతుకున్నంత కాలం చెప్పుకున్నంత పెద్ద పనులు చేసిన, దానికి సహకరించిన నా పెద్ద మనిషి పక్క పల్లా రాజశెట్టి గారు, ఎమ్మెల్సీ గారు, రాజన్న కూడా నా సొంతాల లెక్క ఏ పని చెప్పేది నేను చెప్పినా, ఉప సర్పంచ్ చెప్పినా, సెక్రటరీ చెప్పినా, మా ఎవరు చెప్పినా ఒక 50 లక్షలకి నేను 50 లక్షలు ఇట్లా ఇచ్చేసి సార్ 16 కోట్ల చిల్లర సార్ 4.5 years 16 కోట్ల పని చేసింది తెలంగాణ స్టేట్లో గ్రామం లేదు. ఆఫ్ ద రికార్డ్ నేను అబద్ధం చెప్పాను. అంతా ఎంబీ టు ఎంబీ, ఒక పనిని కూడా వదిలేయలేదు. రైతు వేదిక నుంచి మొదలు పెడితే సర్పంచ్ అయినా 3వ రోజు నుంచి బోర్లు వేసినా, మోటార్లు వేసినా, పైప్ లైన్లు వేసినా, ఒక పని పబ్లిక్ దగ్గరికి పొద్దున్నే పోయింది సార్. నేను కానీ నా వాస్తవంగా చెప్తున్నా, వార్డు మెంబర్లు కానీ, నా ఉప సర్పంచ్ కానీ, నా సెక్రటరీ కానీ కొంచెం నాకు రాసి ఎక్కువ సార్. అంటే ఉన్నది ఎప్పుడన్నా ప్రేమ ఉన్నోళ్ళను పని చేస్తున్న ఒక మాట మాట్లాడతారు. కొందరు తెలియక ఏమంటారంటే సోమరెడ్డి కోసం గట్టిగా మాట్లాడతారు అనేది, అది ప్రేమతోటే మాట్లాడతాను. ఎవరిని తిడతానంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడదు, నాకు పరిచయం లేని అసలు పలకరియను, మందలేను కూడా మందలేను, వాళ్ళతో మాట్లాడను కూడా మాట్లాడను. ఒక మనిషి గట్టిగా ఉన్నామంటే అది ప్రేమ. నేను నిజంగా చెప్తున్నా. కొన్ని సందర్భాల్లో గక్కన ఉన్నావు కదా అంటే తర్వాత బాధపడచ్చు. ఒక విషయానికి టక్కున అంటాం సార్, తెలవదు మీరు చేయాలి. పాపం అంగన్వాడీలో కూడా ఎంబడట వాళ్ళు ఎప్పుడు చెప్పినా, ఎంత చిన్న పని అయినా కూడా, ఒక చిన్న ప్రోగ్రామ్ అయినా నేను చెప్పగానే హైదరాబాద్లో ఉన్నప్పుడు వచ్చిన సందర్భాలు రాత్రి ఫోన్ చేస్తే తెల్లారు వరకు హైదరాబాద్ ఇక్కడ ఉండేది. అర్జెంట్గా సార్ వెళ్తున్నాడు పాపం. ఇక్కడ ఇటుపక్క అందరు సాయంత్రం వరకు నాకే కలిసి వేరే వ్యత్యాసాలు లేవు. అది చేయాలంటే కూడా కష్టమే సార్, బడ్జెట్ రావచ్చు. నాకు విషయం చెప్తున్నా, మా సొంత పెద్ద విషయం, మా సొంత చెప్పదు మీకు చెప్తున్నా కావాలన్నా. లాస్ట్ వీక్ మా అన్నయ్య రోజు ఫోన్ చేసి ఈ పని చేయాలి, నేను సహకరిస్తాను, ఇది కట్టు, అది కట్టు, క్రీడా ప్రాంగణం పెట్టు, ఊరు ఒక్కటి కట్టి 2 కట్టు, ఈ రోడ్డు పోయి, ఈ డ్రైనేజ్, ఇది వచ్చింది, నాకు ఇది చెప్పారు, అది చెప్పారు. నాకు చెప్పేది సాయంత్రం తీసుకెళ్ళి సిగరెట్ గారు చెప్పేది, సిగరెట్ వచ్చి నాకు చెప్పేది సర్పంచ్ గారు ఇట్లా ఎంపీ గారు చెప్పారు, ఎవరో వచ్చిరట, ఏదో రోడ్డు పోయి అన్నారు, డ్రైవర్ నీళ్ళు తెలియదు, నా మోటార్ పోయిందట. రాత్రి మోటార్ కల్పించిన సందర్భం నేను కావచ్చు, నేను వీళ్ళకపోతే ఉప సర్పంచ్ కావచ్చు, కొత్త మోటార్ కూడా వచ్చి తెల్లారి చేసిన సందర్భం మా దగ్గర వీడియోస్ ఉన్నాయండి. నేను ఎందుకు గర్వపడుతున్నా అంటే 5 సంవత్సరాలు ఒకరోజు కూడా ఇబ్బంది లేకుండా చేసిన ప్రజాప్రతినిధి, ఒక సర్పంచ్ కానీ, ఒక ఉప సర్పంచ్ కానీ, ఒక వార్డు మెంబర్ లాంటి ఇలా నారాయణ మాదే. నేను ఇలా గౌరవపడుతున్నా.
అందరితో 5 ఏళ్ళు ఒక్కరోజు కూడా ప్రాబ్లం లేకుండా చేసినందుకు ఎంత సంతోషం అంటే అది ₹1,00,00,000 ఆస్తి. నేను ఓపెన్ చెప్తున్నా, రైతు వేదిక కట్టినా సార్, స్కూల్ బిల్డింగ్ మీరు వచ్చినప్పుడు చెప్పినా ₹1,96,00,000 దగ్గర దగ్గర పని 70% పని దగ్గర పడ్డది. మీరే ఎమ్మడి పడ్డారు. నేను అన్నది సీఏలే మీ ఎమ్మడి పడ్డారు. మీ బిల్డింగ్ కావాలని మిమ్మల్ని సార్ దగ్గర తీసుకెళ్ళినా, పల్లరాజేశ్వర సార్ దగ్గర తీసుకెళ్ళినా ₹5,00,000 ఇచ్చిన, రాజా సార్ దగ్గర తీసుకెళ్ళినా ₹5,00,000 ఇచ్చిన. మీరిద్దరు కలిసి మనం ఇచ్చిన ఫోటో నా దగ్గర ఉన్నది, వీడియో కూడా ఉన్నది. జానకపురం తీసుకెళ్ళినా నా కారు, ఆ రోజే ₹5,00,000 తెచ్చిన. కాకపోతే పని బడ్జెట్ నాకు కాదు, ఇక్కడ పనులు చేయలేదు. కానీ నారాయణగిరిలో పని ఆపలేదు. ఇప్పటికి కూడా ఒక వర్క్ కూడా ఆపుతలేదు. దాదాపు పాపం వెంబడి పడ్డారు. అంటే నన్ను ఒక కమిటీ హాలు, రెడ్డి సంఘం కమిటీ హాల్ ఉండి దాన్నే చేసి దాన్ని వీళ్ళ అంటే మంచిగా ఇక్కడ హెల్త్ సెంటర్ అట్లా ఉండదు, మంచిగా హాస్పిటల్ ఎక్కువ ఉంటుంది. నేను అప్పుడప్పుడు పోతాంట, రోజు పోతాను చూసుకుంటా పోతాంట. ఒక కెమెరా పెట్టిన వీళ్ళకి ఓపెన్ చెప్తున్నా, మీ సైడ్ కూడా కెమెరా పెట్టిన, మీ అంగన్వాడికి కూడా కెమెరా పెట్టిన. కెమెరాలు కూడా పెట్టిన, నేనే చూసేది, గంట సేపు కూర్చునేది ఎక్కడేం జరుగుతుంది. మా ఈజీఎస్ వర్కర్లు ఉన్నారు, వీళ్ళు ఏంటంటే వాడాలా పనిచేస్తున్నారు. ఆ సీసీ కెమెరాలో మా సిబ్బంది ఏ రోడ్డు మంచిగా లేదు, ఏడ చెత్త ఉన్నది, ఏడ నీళ్ళు ఎత్తలేవు, ఏడ పైపు లైన్ వలిగింది, ఓన్లీ కెమెరాలే. నిజంగా చెప్తున్నా, అందరూ అనుకునేది వాడ తిరుగుతలేదు కానీ మాకు ఫోన్ చేసి నేను ఈడున్నా అంటాను, నేను అడున్నా అంటే వాళ్ళు చెప్పేది. నేను చూసినాన్ని అట్లకి వెళ్ళిపోతుంది. నిజంగా చాలా పన్నమైన విషయం. అది కూడా సొంతం, మనకు మీకు తెలుసు, మీకు తెలుసు అది బడ్జెట్ కాదు, సొంతంగా మనం ఏదో ఊరంతా చూడాలి, మనకు ఊక వేయడం ఇబ్బంది పెట్టదు అనే విషయం. పాపం 5 సంవత్సరాలు బాధ్యతలు బాగా మనకి నీట్గా ఉంటాయి, నీట్గా కనబడుతుంది. మీరు మా సిబ్బందిని నేను అభినందిస్తున్నాను సార్. ఎక్కడ ఈ సిబ్బందిని చూడలేదు. నేను కొంచెం గట్టిగా మాట్లాడి బాధ పెట్టేది, ఇబ్బంది పెట్టేది. అదేంటి అంటే అది ప్రేమ సార్, గట్టిగా అంటేనే పోతారు. మామూలుగా చెప్తే సిబ్బంది వినేటట్టు ఉండదని బాగా ఇబ్బంది పెట్టేది. పాపం ప్రతి రోడ్డు నేను ఎక్కడ ప్రతి ఊరు తిరుగుతాను సార్. సార్తో కూడా పోతా, ఏ ప్రోగ్రామ్ అయినా సార్తో కూడా పోతా, ఎమ్మెల్యే గారితో పోతా, ఎమ్మెల్సీ గారితో పోతా. ఏ ఊరు కూడా మన ఊర్లో ఇక్కడ నీట్గా లేదు. ఓపెన్ అయి చెప్తా, ఎవరు చూడు చెత్త చెదారం, నీళ్ళు లేకపోవడం, మురికి కాలువలు, ఇబ్బంది. ఒక పైప్ లైన్ పలిగిపోతే 3 సార్లు అంటే మాకు రమేష్ తిట్టిన మాటలైతే మామూలు తిట్టలేక పాపం అని ఎట్లా జీర్ణించుకున్నాడు, ఎట్లా పడ్డాడు, ఎట్లా జీర్ణించుడు నాకు తెలియదు. తిట్టి ఆయన తిట్టేది బాగా కోపం వచ్చి. పొద్దునే ఎన్ని గంటలకు ఫోన్ చేస్తా, 5:30 ఫోన్ చేస్తా. పొద్దున 5:30 ఫోన్ చేసి సిబ్బంది ఎవరొచ్చారు, ఎప్పుడు వస్తాను, ఎటు పోతాను, ఇవాడకి ఎటు వేలు, ఇవాడకి ఎటు వేలు, ఇవాడకి నా చూసినా కరెక్ట్ లేదు అన్నీ చెప్పేది. చెప్తాను రోజు అనేది అనకపోతే అది పనికపోతే అనే ఉద్దేశంతో తప్ప మళ్ళీ సాయంత్రం పోయి ఇట్లా చాలా అవుతావా, నేను ఇంటికి వచ్చినా, ఇట్లా తింటానా, లేకపోతే మా ఇంటికాడ మా అమ్మాయి ఇంత చికెన్ ఏదో చేసింది రమ్మంటారా అంటే మరి పాపం వాళ్ళ సిబ్బంది కూడా పిలిచి ఎంత ప్రేమ మాట్లాడతారు. పొద్దుగా ఇచ్చాడు పాపం. అంటే ఏదైనా ఒకసారి మాట అన్నప్పుడు మనం ఆ మనుషులు మనం చేస్తాం. తెలియకుండా మనం చదువుకోకుండా ఉంటే మనం ఏదో రాసిగా మాట్లాడతాం కానీ అది పాను ప్రేమతోటే మాట్లాడదాం. ఏ పని అయితే జరుగుతుందో ఆ పని ఎట్లా జరుగుతాయి. నన్ను కూడా గట్టిగా అంటారు, పైన ఎందుకంటే పని చేస్తా కాబట్టి అంటారు. సార్ కూడా నన్ను గట్టిగా అంటారు. నేను సార్ అంటే ఇంకెన్ని చేస్తాను, నేను పనులు వసపడతాను, బిల్లు అయింది, ఆ బిల్లు ఇప్పారు కలెక్టర్ ఇప్పాలని బుద్ధిగా ఫోన్ చేస్తాను, జర కలెక్టర్ ఇవ్వాలన్న పైసలు చెప్తానంటే సరే తప్పకుండా పోతానంటే అట్లా కూడా సహకారంగా ఉండాలని ఇంత పని చేయడం జరిగింది. నిజంగా చెప్తున్నా, ఎవరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు. ఎవరు ఏమనుకోరు, లోపల ఏమనుకున్నా కూడా మనిషి చెప్తారు. సోమిరెడ్డి లెక్క గట్టిగా మళ్ళీ సర్పంచ్ రావాలనే కోరుకుంటారు నాకు తెలిసి. నన్ను అయితే ఇప్పుడు ఇద్దరు అనుకో, నాకు కూడా అయిపోయింది. 5 సంవత్సరాలు మంచిగా చేసిన కాబట్టి చాలు, నాకు వేరే కోరికలు లేవు. నీకు బాగా సంతోషంగా ఉన్నా. నా జీవితంలో ఒక్కసారి ఊరికి సర్పంచ్ కావాలని కాలకన్నా విషయం వాస్తవం, కావాలన్న కళ ప్రకారం నేను సర్పంచ్ అయింది వాస్తవం. అయినప్పుడు దీనికి ఊరికి న్యాయం చేయాలని చేసిన నాకు ఎగ్జాంపుల్ చేయడానికి, ఇప్పుడు మనం చేసిన పనులను కాపాడడానికి కూడా చాలు. అది ఎందుకంటే ఆ పనులు చేయడానికి కూడా బాగా టైం స్పెండ్ చేయాలి. నాకు వేరే పని లేదు. వేరే పని వాడున్నా కూడా నేను ఒక్కసారి సెక్రటరీ లేకపోయినా నేను ఇబ్బంది పడి కూడా మళ్ళీ పిలిపించేది వాడుకోవడానికి, లేకపోతే దామసారి ఉంటే పిలిపించేది, వీళ్ళ వాళ్ళు కనబడ్డా కూడా పిలిపించాల్సి అందరు. నేనేం చెప్తున్నా అంటే నా చూసి అంటే నా తప్పులను కూడా నాతో తప్పు చేస్తే కూడా తప్పు అన్న వాళ్ళు. అట్లా మనం ఓన్లీ రాజకీయంగా ఒక ప్రజాప్రతినిధిగా విశ్వాసం ఉండాలి. మరీ చెప్తున్నా, అసలు మా వార్డు మెంబరు మా పాలక వర్గం అయితే నా మాటే, మీరేమని అనుకున్నా, నా మీద గౌరవం, మళ్ళీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఎప్పుడు ఒక మాట మాట్లాడిన సందర్భం లేదు, ఒక పని చేయాలన్న సందర్భం లేదు. మా చెల్లి ఒక రోజు అడిగితే తెల్లారి రోడ్డు వచ్చినాం, ఇప్పుడు సరి చెప్పిండు, ఒకటి రోజు చేసింది. మా ఇంటి ఒకటి అంటే పక్క పంట రోడ్డు పోకపోతే చెల్లి నువ్వు తప్పు చేస్తాను అని పక్క పంట వాళ్ళు మాట్లాడద్దు, నువ్వు ఆపాలి. నేను తిడతాడే నన్ను తిట్టిన అంటాను, నువ్వేం చేయాలి చెల్లి, నువ్వు చేయాలంటావు. అంటే ఇంకొకటి వేసే రోడ్డు పాపం ఆకుండా పోవడానికి ఘోరంగా ఉండేది. ఇప్పుడు కనీసం క్లీన్ చేయకపోతే పాపం రమేష్ సిబ్బంది తింటారు.
ఆ పక్క పండి ఏమన్నా గలీజ్ ఏమైనా ఉంటే ఎప్పటికీ శుభ్రం చేయండి అని నేను ఫోటోలు అటు కూడా ఫోటో పెట్టినా కెమెరా పెట్టినా పోదురు అడవ గారిని మన ఊరికి ఇన్ఛార్జ్ చేసి సార్ ఈ ఊరు బాగా నీట్గా ఉంటుంది నిదానం ఉంటుంది కొంచెం అన్నీ ఉన్నాయి మీరు కూడా వీళ్ళందరికీ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మీరు ఏ పని చెప్పినా చేస్తారు. నాకు తెలిసి ఒక 6 నెలలు 8 నెలలు పడుతుంది ఈ లోపల సర్పంచ్ ఎలక్షన్లు జరగవు. ఆ లోపు మీరు రోజు ఒక టచ్లో ఎవరైనా టచ్లు ఉన్నా కూడా మీరు ఈ పని మనం నీట్గా చేస్తారు. మీరు ఒక చూసినట్టు చేస్తారు. ఒక మనిషిని పెట్టుకొని ఆ కెమెరాలు చూడండి, రోడ్ సైడ్ కానీ గీడ్ సైడ్ కానీ. దయచేసి మీరు కూడా నన్ను చూసి ఈ ఊరిని కాపాడాలని కోరుకుంటూ మరి సెక్రటరీ గారికి మళ్ళా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఆయన కూడా పాపం ఇబ్బంది పడుతుంది. ఇక్కడ సాధ్యం కాదు. 4.5 years 4 సంవత్సరాలన్నర మా ఇద్దరి మధ్యలో ఏం జరిగినా మా ఇద్దరు పర్సనల్ అది ఊరి అభివృద్ధికి వస్తాయి. పర్సనల్ కాదు. నేను ఎప్పుడు నా స్వార్థంగా నేను మాట్లాడలేదు. ఆ సార్ కూడా నాతో ఎప్పుడు స్వార్థంగా మాట్లాడలేదు. ఊరు కోసం ఈ పని చేయాలని నేను ఆ పని చేసామని దీనికోసం పడరా తప్ప స్వార్థం ఏం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ ఊరుకు నేను రుణపడి ఉంటా. ఇంకా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవుని దయ వల్ల నాకు పైదాకా నాకు పరిచయాలు ఉంటాయి. పోతా ఉంటా, తెల్లారిస్తే అదే పని చేస్తా. ఏ సమస్య ఉన్నా ఏ సమస్య మా దృష్టికి తీసుకొస్తుంది. ఈ ఊరుకు నేను సర్వే చేయడానికి సార్ మా పాలక వర్గం మొత్తం నాతో అందరు ఉండేటోళ్ళు ఎటువేటోళ్ళు కాదు. ఏ సమస్యనైనా మీ సమస్య హెల్త్ సెంటర్ వెంబడి పట్టింది సార్. 16 లక్షలు హెల్త్ సెంటర్ తెచ్చిన. పిల్లలు రోజులు అడిగేసారికి కొంచెం బడ్జెట్ ఆగినది. మహిళా సంఘం బిల్డింగ్ కూడా తెచ్చిన, అదొకటి ఉన్నది. స్కూల్ బిల్డింగ్ ఆగింది. ఇంకా రోజు నేను పనులే ఉంటా. ఇంకా కోట్ల రూపాయల పని ఆగి ఉన్నది. 1 కోటిన్నర పని ఆగి ఉన్నది. ఇంకొక సంవత్సరం మీ సర్పంచ్ ఇవాళ బోర్డు 10 అంటే పోతుంది. అలా ఏ సంతకాలు ఉన్నది. మాసం వాళ్ళు మాకుంటే అవన్నీ 10 వర్క్లో లోన్లు సార్. దగ్గర ఊరు మొత్తం పైప్ లైన్ వేసిన. ఇప్పుడు నీళ్ళ సమస్య లేదు. మస్తు గర్వపడతా. నీళ్ళకి పోయినప్పుడు పాపం రవి గారు కోప్పడతా. నేను పోతా అంటే నల్లయ్య నీళ్ళు ఎక్కువైపోయి రోడ్డు జరుగుతుంది, మురికి అవుతుంది. కానీ ఎందుకు పోతుంది పని చేయని పరిస్థితి. అంత ముందుకు ఒంటరి ఇంట్లోకి నీళ్ళు తాతనే ఎమ్మడబడ్డాయి పాపం. ఓపెన్ చెప్తున్నా. నీళ్ళకి కొంచెం ఇబ్బంది ఉన్నాయని ఆ నీళ్ళకు కొంత బురదైంది రోడ్డు పోయాను అని అంత పెద్ద రిటైర్డ్ టీచర్ సార్ ఉన్నా కూడా పనులు చెప్పేది. నేను మిమ్మల్ని కూడా కోరుకుంటున్నా, ఏ సమస్య ఉన్నా ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడు మనం ఉన్న దృష్టికి తీసుకుపోవాలి. ఊరు సమస్య అభివృద్ధి జరగాలంటే మీరందరూ సహకరించాలి. మీరందరూ సహకరించిన ఊరందరికీ మళ్ళీ నేను మనస్ఫూర్తిగా వందనాలు తహసీల్దార్ గారిని ఈ సమావేశం గురించి మాట్లాడవలసిందిగా కోరినాను. ఈరోజు ధర్మసాగర మండలం నారాయణగిరి గ్రామంలో మన గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసుకున్న ఈ ఆత్మీయ వీడుకోలు సమావేశానికి విచ్చేసిన గౌరవ ఎంపీడీఓ గారు, సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, మహిళా సంఘ వివోలు, ఇతర అధికారులు, పంచాయత్ సెక్రటరీ, గ్రామ ప్రజలు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పటివరకు మనం వింటుంటే అర్థమవుతుంది, ఒక సర్పంచ్గా ఒక పాలకవర్గ సభ్యులు వీళ్ళందరూ కలిసేసి ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకుంటే అభివృద్ధి అనేది ఏ విధంగా సాధ్యమైంది అనేది మనకు మన నారాయణగిరి గ్రామాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో సర్పంచ్ గారు వారి పాలకవర్గం అధికార గణానికి అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి పదవి విరమణ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఈ గ్రామానికి గతంలో కూడా రావడం జరిగింది. ఎప్పుడంటే 2016 లోపల ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ఉన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చాను, ఈ గ్రామాన్ని చూశాను. అంతకుముందు కూడా 2-3 టైమ్స్ ఈ గ్రామం రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ చూస్తే ఈ గ్రామంలో అభివృద్ధి అనేది కొట్టచ్చని కనబడుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు కానీ నీటి సౌకర్యం సరిగ్గా లేవు. అప్పుడు ఎండాకాలంలో వచ్చినప్పుడు అయితే తాగడానికి కూడా నీళ్ళు లేని సందర్భాన్ని మీ గ్రామంలో నేను చూసాను, ఈ ముప్పారం నారాయణ గ్రామంలో. అట్లాంటి సమయం నుంచి ఈరోజు చూసుకుంటే ఈ గత 5 సంవత్సరాల లోపల వారు చేసిన అభివృద్ధి, వాళ్ళంత ఇంట్రెస్ట్ తీసుకొని శ్రద్ధతోని అందరినీ కలుపుకొని, గ్రామస్తుల్ని అధికారులందరినీ కలుపుకొని చేసిన అభివృద్ధి అనేది మనకు కళ్ళ కట్టినట్టుగా ఒకసారి గ్రామాన్ని చూస్తే అర్థమవుతుంది. గ్రామంలో అన్ని రకాలుగా అంటే ఈ రోజుల్లో ప్రభుత్వం తరఫున అందించే ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పథకాన్ని కూడా గ్రామాన్ని తీసుకొచ్చి గ్రామం లోపల ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని ఆ శ్రద్ధతోనే కంకణం కట్టుకొని పై లెవెల్లో ఉన్న
మన ప్రజాప్రతినిధితోని కానివ్వండి, అధికారులతోనే కానివ్వండి, కలెక్టరేట్ వాళ్ళతోనే కూడా అందరితోని మిళితం చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఆషామాషి వివరం కాదు. ఇవన్నింటినీ కూడా అంతే అద్భుతంగా విజయవంతంగా పూర్తి చేసిన సర్పంచ్ గారికి, మరి పాలకారి గారికి మరి అభినందనలు తెలియజేస్తూ మీ కోఆపరేషన్ తదుపరి కూడా ఈ విధంగా మాకు ఉండాలని చెప్పేసి, అదే స్పెషల్ ఆఫీసర్ ఉంటాను కాబట్టి ఇక్కడ మీ యొక్క సలహాలు సూచనలు కూడా మాకు ఎల్లవేళ అందుబాటులో ఉంచుకుంటూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ గ్రామ అభివృద్ధి లోపల నాకు కూడా మీ సహకారాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.